ఈ పొద్దు అందుకే అడుగుతున్నా, మీరు రాజీనామా అంటే నేను సిద్ధం, మీరు రండి. నా వాటికైనా సరే, నేను మీ వాటికైనా సరే ఓకే. ఎప్పుడైనా సరే మీరు అడిగి మాకు జవాబు చెప్పండి, మాకు జవాబు చెప్పి మీరు మాట్లాడండి. మీరు వేసే ప్రతి ఒక్కదానికి మేము జవాబు చెప్పుకోవడానికి సిద్ధమే. మీకు అర్హతలు కావాలి, ఇంకొకటి కావాలి. అర్హత కావడానికి న్యాయం చేసి ప్రజల కోసం ఉన్న వాడికి ఏ అర్హత అవసరం లేదు, ప్రజలు ఇచ్చే తీర్పే అదే ఒక అర్హత అవుతుంది మనకు. ఈ పొద్దు ఆ సీట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మంచి చేయాలన్న వాడికి ఎప్పుడు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా కూడా మంచి చేయొచ్చు. మేము పోరాడేది ప్రజల కోసం. ఏ పొద్దునా సరే ఆ మాట కట్టుబడి ఉంటాం. మీరు రండి, చూసుకుందాం. ఇంకొకరు చూస్తే కనుక మన ఆల్రెడీ అందరికీ తెలిసినట్టే మన బాలాజన్న గారు కూడా వచ్చారు. మరి ఆ పొద్దు చేర్చుకున్నట్టు, ఆ పొద్దు మనం రాజీనామా చేయించి తీసుకోవాలి కదా. మరి ఆ పొద్దు మీరు చేర్చుకున్నప్పుడు బాగుంటుందా? అంటే మీకైతే ఒక రూల్స్ ఉంటాయా? మీరు ఏం చేసినా చెల్లుతుంది. గతంలో మేము మన పార్టీ మారేంత వరకు అంతా మీదే, ఎందుకంటే పైన మీరే కింద మీరే అని అందరు కుర్చీలో కూర్చుంటున్నాం, లేచొస్తున్నాం. ఈ పొద్దు పార్టీ మారాము అన్నందుకు మా వాక్ స్వాతంత్రం మాకు మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు. మీ కష్టసుఖాలు ఏంటి, మీ వాటర్ డెవలప్కు మంచి చెడ్డ మీ హక్కుల మీద పోరాడుకొని మీరు కూడా తీసుకోవచ్చమ్మా, మంచి చెడ్డ చేయాలా, అందరికీ ఉంటుంది అని. మరి అందరికీ ఉన్నప్పుడు మా వాటర్ ప్రజలు చేసుకున్న పాపం ఏంటి? మేము 5-6 మంది ఉన్నాం, మేము ఉన్న 5 మంది కౌన్సిలర్లకు ఏమి పాస్ చేయరు. ఏమి మేము అంతా కట్టకడలు ఉన్నామో, అయ్యో మరో అని చెప్పేసి మా బాధ విన్నవించుకుంటే, మరి ఎంతసేపు మీరే అడ్డు తగులుతున్నారంటే మేము అడ్డు తగలకుండా 5 నెలల నుంచి పోరాడుతూనే ఉన్నాం కదా. మీకు ఆ నొప్పి వచ్చా, ఈ నొప్పి వచ్చా అని చెప్పేసి అజెండాలో కౌన్సిలింగ్ మీరు ఎప్పటికప్పుడు వాయిదా వేసేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆ పొద్దంతా బాగానే ఉందా? అంటే మేము లేచి ఈ పొద్దు మాట్లాడేసరికి పదే అడ్డు తగులుతున్నాము అంటున్నారు. ఏ అడ్డు ఎందుకు తగులుతున్నాం? మా ఇంటి కోసం తగులుతున్నామా? మా వాకిలి కోసం తగులుతున్నామా? మేము పేద ప్రజల కోసమే కదా. మీరు ఏ విధంగా వచ్చారో ఆ విధంగా వచ్చారు. మీరన్నా ఇంకా లోపల వాళ్ళు ఎవరో వాళ్ళ పార్టీ మీద వచ్చి కౌన్సిలర్లు పోటీ చేయడానికి వస్తే వాళ్ళ పేపర్లను చింపేసి నామినేషన్ చేసింది వాళ్ళకి మరి మాట్లాడుకొని, మీరు అంతో ఇంతో డబ్బులు మాట్లాడుకొని, ఇంకోటో మంచి వచ్చేటో ఏం చేసుకోనో ఇక్కడ ఎమ్మెల్యే గారికి మీరు ఇనామసం చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు అటువంటి వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, రాజీనామా చేయండి. మీకు తెలియదా? మీ ఆత్మవంచన మీకు అర్థం కాదా? మనం ఎవరిని అడుగుతున్నాం? వాళ్ళు పేద ప్రజల కోసం ఉన్నారా? వాళ్ళ ఇంటి కోసం అడుగుతున్నారా? వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు? చేసే ప్రజలు చూస్తూ ఉంటారు. ఆదాని ప్రజలకేం కళ్ళు పోలేదు కదా, అందరు చూస్తుంటారు కదా. ప్రతి ఒక్కరికి ఏం కష్టమేమి సుఖమేమి చెప్పి తెలుసు కదా. ఎవరి కోసం మాట్లాడినా 42 వార్డుల కోసము ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ కావాలా. ఆ వార్డు ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు బాగుండాలా. ఈ పొద్దు మనం మంచి చేస్తేనే రేపు పొద్దున 10 మంది మనల్ని అనుకుంటారు. మన నాయకుడినైనా సరే, ఇంకొకరినైనా సరే. ఈ పొద్దు పైన ప్రభుత్వం ఆ విధంగా చేస్తుందంటే మన నాయకులు చేస్తున్నందు వల్ల ఈ పొద్దు మనం చెప్తున్నామా లేదా? పలానా పనులు పలానా వాళ్ళు చేశారని. ఈ పొద్దు మన వార్డులకు కూడా సరే వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మాత్రం మనం తీసుకొని ఆ సీట్లో కూర్చున్నాం కౌన్సిలర్ అనేది. ఇంకా కొంత రోజులు అంటే మన పదవులు అయిపోతాయి. ఒకవేళ మీరు చెప్పినట్టు నేను రాజీనామాకు సిద్ధం, మీరు కూడా సిద్ధమా? అడిగిన వాళ్ళు రఘునందర్ రెడ్డి గారు పదే అడిగారు, రాజీనామా చేసిరండి అని చెప్పని. రాజీనామా చేయడానికి నేను సిద్ధం, వాళ్ళు కూడా సిద్ధమా? నేను తన వార్డుకు రమ్మన్నా ఓకే, తను నా వార్డుకు వస్తానన్నా ఓకే. ఇద్దరం నిలబడదాం, ఎవరికి చేత అయితే వాళ్ళు వద్దాం. ఇవన్నీ కాదంటే స్వచ్ఛందంగా అందరం రాజీనామా చేద్దాం. 3 నెలల్లో మీరు పోయి ఎలక్షన్లు తీసుకురండి, మనకు అట్లయినా పోరాడదాం. మీరు ఏ విధంగా చెప్పినా నేను సిద్ధంగా ఉంటాను. ఎంతసేపు ఊరికే ఏదో మనం మీడియా ముందు మీరు రాజీనామా చేసేయండి, మీరు అది ఇది అని చెప్పి మాట్లాడడానికి అవసరం లేదు. నేను స్వచ్ఛందంగా చెప్తున్నాను. ఒకప్పుడు నేను కౌన్సిలింగ్ హాల్లోనూ చెప్పాను, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను. నేను ఎప్పుడైనా సిద్ధమే, ప్రజల కోసమే ఉన్నాము, ప్రజల కోసమే పాటు పడతాము. మా నాయకుడు చెప్పినా అదే, మేము చేస్తున్నా అదే. ఇంకా పదే మీరు ఎంతసేపు ఉన్నా కూడా ఏదో మెత్తగా ఉన్నా అంటే ఒత్తేస్తాము అన్న ప్రకారంగా మా వాటా కూడా మాకు ఇవ్వకుండా మా పేద ప్రజలకు ఎంతసేపు మీరే తీసుకోవడం, మీరే చేయడమే. మీ ఇష్టం వచ్చేది మీదే. ఏమంటే కౌన్సిలింగ్ మాది, చైర్మన్ మాది, కౌన్సిల్ మాది అంటారు. ఆమె ఏం చేస్తుంది? ఆమె మీరే కదమ్మా, మాట్లాడుకోండి, మీరే చేసుకోండి. మేము చెప్పామా మా మనిషి అని చెప్పేసి? చెప్పలేదే. మీ వైఎస్ఆర్ పార్టీ పరంగానే ఉంది. ఆమె మాకేం చేయలేదు ఇప్పుడు వరకు కూడా. మేము ఆమె చేయలే, మీరు చేయలే. ఏమిటి మీరు చెప్తే ఆమె ఉంది అక్కడ. మరి మాకేం చేస్తున్నారు? నేను 5 నెలల నుంచి పోరాడితే మరి నాకు ఎన్ని వర్కులు ఇచ్చారు మీరు? నా వార్డుకు రమ్మని అడుగుతున్నాను కదా నేను. రండి, మీరు ప్రశ్నించే ప్రతి ఒక్కరు రండి నా వార్డుకు. నేను అందరికీ చూపిస్తా, నా వార్డు ప్రజల కష్టాలు సుఖాలు అందరికీ చూపిస్తాను. మీ వార్డులాగా నేను నడిపొట్టులో లేను, ఊరి బయట ఉన్నాను. నరసింహ గారు మాట్లాడుతున్నారు ఏం లేవు నిధులు అని చెప్పి. ఎట్లా పోతాయి నిధులన్నీ? 20 కోట్ల దాకా మనకు జనరల్ ఫండ్ ఉంటే 20 కోట్ల నిధులు ఎట్లా పోతున్నాయి? ఎవరి వార్డు ఎంతెంత డెవలప్ అయింది, ఎన్నెన్ని కోట్ల ఒక వార్డు తీసుకుంది. మరి మా వార్డుకి ఏమి ఇచ్చారు, ఏం చేశారు?
రండి మీరే చూపిద్దాం, ఆ లెక్కలు కూడా తీసుకుందాం. నేను అప్పుడు కౌన్సిలింగ్ వాళ్ళు అడిగినా అదే, ప్రత్యేకంగా ఈ పొద్దు ప్రెస్ మీట్లో పెట్టినా కూడా అదే. నేను నా ఇంటికి నా వాటికి అడగట్లేదు, పేద ప్రజల కోసం అడుగుతున్నా. ఆ పొద్దు నా ప్రజలు పేదవాళ్లే, ఈ పొద్దు నా ప్రజలు పేదవాళ్లే. మరి పేద ప్రజల కోసం అడిగేటప్పుడు మీరు ఎందుకు నడిపొట్టులో ఉన్న వాళ్ళు ఎక్కడ మీరు సర్దుబాటు చేసుకొని మా ప్రజలకు ఇవ్వకూడదు? ఎంతసేపు మీరు బయటికి పో అని చెప్పేసినడానికి నేను అడ్డుపడితే నేను బయటికి పో అంటారా? ఏం మీ హక్కు అదేమన్నా? ఏం మీరైనా కష్టపడి రాలేదా? మీరన్నా ఎట్లా వచ్చారో తెలియదు. నేనైతే పేద ప్రజల నుంచి కష్టపడి బయటకు వచ్చా. అందరూ ఓట్లేసి ఇండ్లు తిరిగి ప్రతి ఒక్కరిని అడిగి వచ్చా. నేను మీలాగా రాలేదు, బెదిరించి అదిరించి అసలు రాలేదు. ఎక్కడ కూడా సరే నేను ఎవరిని బెదిరించో ఎవరికో లంచాలికి రాలేదు. పేద ప్రజలకు ఇల్లు తిరిగా ప్రతి ఒక్కరిని అడిగి అమ్మ మీ వాటకు వచ్చి మీ వాటకు మంచి చేస్తానని చెప్పేసి ఆ పొద్దు అందరికీ అదే వాగ్దానం చేశాను. ఈ పొద్దు వరకు నేను ఆఖరి వరకు కూడా అదే పోరాడుతున్నాను. ఎవరికి నేను అబద్ధాలు చెప్పి బూటకాలు చెప్పి ఏమీ చేయలేదు. ఈ పొద్దు అందుకే అడుగుతున్నా, మీరు రాజీనామా అంటే నేను సిద్ధం. మీరు రండి, నా వాటికైనా సరే, నేను మీ వాటికైనా సరే, ఓకే ఎప్పుడైనా సరే. మీరు అడిగి మాకు జవాబు చెప్పండి, మాకు జవాబు చెప్పి మీరు మాట్లాడండి. మీరు వేసే ప్రతి ఒక్కదానికి మేము జవాబు చెప్పుకోవడానికి సిద్ధమే. మీకు అర్హతలు కావాలి, ఇంకొకటి కావాలి. అర్హత కావడానికి న్యాయం చేసి ప్రజల కోసం ఉన్న వాడికి ఏ అర్హత అవసరం లేదు. ప్రజలు ఇచ్చే తీర్పే అదే ఒక అర్హత అవుతుంది మనకు. ఈ పొద్దు ఆ సీట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మంచి చేయాలన్న వాడికి ఎప్పుడు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా కూడా మంచి చేయొచ్చు. మేము పోరాడేది ప్రజల కోసం. ఏ పొద్దునా సరే ఆ మాట కట్టుబడి ఉంటాం. మీరు రండి, చూసుకుందాం.